హాయ్ అండి. ఇక్కడొచ్చేసి శారీ ఫాల్ అనేది వేయడం చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. 1 ఆర్ 2 డేస్ అనేది ప్రాక్టీస్ చేసేస్తే కనుక నీట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడొచ్చేసి మాస్టర్ గారు వేసి చూపిస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. ఈ పీకో మిషన్ కూడా శీలా అనమాట. దీంట్లో వచ్చేసి జిగ్‌జాగు అలాగే అదే పాలు వేయడానికి అవుతుంది. పాలు వేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి. వెనక చూసారు కదా, మాస్టర్ గారు వెనక లాగుతూ ముంద పట్టుకుంటూ వేస్తున్నారు. నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. మనము ఫస్ట్ వచ్చేసి పాలు తెచ్చుకొని తడిపి అలాగే దాన్ని ఐరన్ నీట్గా చేసుకొని అలాగే దాన్ని అటాచ్ చేయాలి. అలాగే ఈ మిషన్కి 2 పాదాలు ఉంటాయి. జిగ్జాగ్ పాదము, ఫాల్ వేసే పాదము. చూసారు కదా, ఫాల్ వేసే పాదం అనేది కొంచెం వెడల్పుగా మధ్యన ఖాళీగా ఉంది. జిగ్జాగ్ వేసే పాదం వేరేగా ఉంటుంది. జిగ్జాగ్ వేసే వీడియో కూడా నేను చూపిస్తాను. దీనికి కూడా ప్రాక్టీస్ 1 ఆర్ 2 డేస్ తర్వాత మనకి క్లియర్గా వస్తుంది. ఫస్ట్లో అనేది పర్ఫెక్ట్గా రాదు. పట్టుకుంటూ నీట్గా వేయాలి. దాన్ని బ్యాలెన్స్ చేయడం రావాలండి. ఫాస్ట్గా తొక్కకుండా అలాగే స్లోగా కాకుండా మనం బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. వీటి మిషన్లకు కూడా మోటార్ వస్తుంది. అలాగే మనం కాళ్ళతో తొక్కి కూడా వేయొచ్చు. అలాగే ఇక్కడ చూసారు కదా, ఒక సైడ్ వేసిన తర్వాత ఎండ్ చేసేయాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి రిటర్న్ వేయాలండి. ఒక్కోసారి మనం తప్పు చేస్తాం, ఇక్కడ నుంచే కంటిన్యూ చేస్తాము. అలా చేయకూడదు. మాస్టర్ గారు చెప్పారు మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తే కనుక నీట్గా వస్తుంది. ఈ ఫాల్ వేయడంలో కూడా ఒక్క దగ్గర తప్పిపోతే కనుక అది కరెక్ట్గా రాదండి. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ విప్పి వేయొచ్చు. చాలా ఈజీగా విప్పడం కూడా, కష్టమేమీ కాదు. చూసారు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో లెంత్ అయినప్పటికీ కూడా మొత్తం చూపిస్తున్నాను. ఇంకా క్లియర్గా కూడా కొన్ని వీడియోల్లో ఇంకా ముందు వచ్చే వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, అలాగే మధ్యలో కాకుండా పాలు చివరి భాగంలో వేసుకోవాలి. లైన్ ప్రకారం వచ్చేటట్టు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, నీట్గా రావాలి. ఎక్కడైనా ఒక్క దగ్గర కనుక మిస్ అయితే మొత్తం అనేది మళ్ళీ విప్పి మళ్ళీ వేయాలి. వీలుంటే కనుక అది ఉగ్గు అయిపోయినట్టు ఉంటే కనుక దాన్ని మళ్ళీ ఐరన్ చేసి వేయాలి. అప్పుడే నీట్గా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకసారి మళ్ళీ స్ట్రైట్గా వేసుకొని మళ్ళీ ఫస్ట్ దగ్గరికే వెళ్ళి వేయాలి. మనం అక్కడి నుంచి ఎప్పుడు కంటిన్యూ అనేది చేయకూడదు. ఇక్కడ మాస్టర్ గారు ప్రతిదీ చెప్తున్నారు. మీకు ఇంకో వీడియోలో కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగండి, నేను ఇంకోసారి వీడియో చేసి పెడతాను. ప్రతిదానికి కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయండి. అవి పాటిస్తే కనుక నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇది చూసారు కదా, లాస్ట్ వచ్చింది. దాన్ని వచ్చేసి మళ్ళీ సైడ్కి తిప్పుకొని నీట్గా వేసుకోవాలి. అలాగే జిగ్జాగ్ విప్పడం కూడా చాలా ఈజీ అండి. అది కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను. చూసారా, అంత నీట్గా వచ్చింది.